విశాఖ జిల్లా భీమిలిలో పెంపుడు కుక్క కరవడంతో తండ్రి కొడుకు ఇద్దరు మృతి చెందారు. తండ్రి నరసింగరావు, కొడుకు భార్గవ్కు వారం క్రితం పెంపుడు కుక్క వారిని కరిచి చనిపోయింది. ఆ డాగ్ అది కరిచిన వెంటనే అలర్ట్ అయ్యి రేబీస్ ఇంజెక్షన్ అయితే వేయించుకున్నారు. కానీ అయితే బ్రెయిన్తో పాటు ఇతర భాగాలకు కూడా రేబీస్ సోకడంతో చికిత్స తీసుకుంటూనే తండ్రి కొడుకు మృతి చెందారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, పెంపుడు కుక్క కరవటంతో చనిపోయే ప్రమాదం కూడా ఉంది అనేది ప్రస్తుత ఘటన చూస్తే తెలుస్తోంది. సో రేబిస్ ఇంజెక్షన్ వేయించలేదు అని తెలుస్తోంది ఇంతకుముందు ఆ కుక్కకు. ప్రస్తుతం ఏంటి కుటుంబ పరిస్థితి? అప్డేట్ చెప్పండి. హరి, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్న సమాజంలో చాలా మంది కూడా పెంపుడు జంతువులను ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. కానీ వాటిపై కనీస జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్త తీసుకోకపోతే అనేక వ్యాధులు బారిన పడతారని ఇప్పటికే వైద్యులు చెప్తూ వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఇలాంటి కొంత ఇళ్లలో కూడా కుక్కలు కావచ్చు, అదేవిధంగా మిగిలిన జంతువులు కావచ్చు, వాటికి టీకాలు వేయించకపోతే వాటి ద్వారా సోకే వ్యాధుల వల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడతారు. సరిగ్గా ఈ ఫ్యామిలీ కూడా, నరసింగరావు ఫ్యామిలీ కూడా ఈ విధంగానే ఇబ్బంది పడింది. ఇప్పుడు ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. ముఖ్యంగా నరసింగరావు చాలా కాలం నుంచి కూడా పెరాలసిస్ బారిన పడ్డాడు. అతను మంచం పైన ఉంటాడు. అయితే నరసింగరావు కొడుకు భార్గవ్ని ఈ ఇంట్లోనే పెంచుకుంటున్న పెంపుడు జంతువు కరవడంతో ఈ ర్యాబీస్ సోకి ముఖ్యంగా బ్రెయిన్ కి సోకి బ్రెయిన్ నుంచి అన్ని అవయవాలు కూడా సోకడంతో మృతి చెందినట్లుగా ఆ కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఇంట్లో పెంచుకున్న ఈ కుక్కరడంతోనే 4 రోజుల వ్యవధిలో తండ్రి కొడుకు ఇద్దరు కూడా మృతి చెందారు. అయితే ఆ కొడుకు చనిపోయిన మానసిక వ్యాధితోటి అతను ఆరోగ్యం మరింత క్షీణించి మృతి చెందినట్లుగా అక్కడ వైద్యులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం సాక్షి చూస్తున్నాం. ఆ పెంపుడు జంతువుని మున్సిపాలిటీ వాళ్ళకి కూడా అప్పచెప్పడం జరిగింది. మొట్టమొదటిగా వారు ఆ టీకా వేయించినట్లయితే ఇంత మృత్యువాత పడే అవకాశం లేకపోయేది. కానీ భార్గవ్ని ముక్కు మీద, అదేవిధంగా నరసింగరావుని కాలుపై కలిసినట్లుగా అక్కడ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే వారి ఇంట్లో సుమారుగా 5 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా ఈ కుక్క పెరిగిందని, అదే చాలా వరకు జాగ్రత్త తీసుకున్నామని, కానీ ఈ ఇంజక్షన్ చేయించకపోవడంతోనే ర్యాబీస్ సోకడంతో బ్రెయిన్ పై, అదేవిధంగా ఇతర భాగాలపై కూడా ఈ ర్యాబీస్ సోకి ఇద్దరు కూడా మృత్యువాత పడినట్లుగా తెలియజేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పెంపుడు జంతువులు ఏవైతే ఇంట్లో ఉంటాయో వాటికి సరైన రక్షణ కల్పించాలి. అదేవిధంగా వైద్య పరంగా అన్ని టీకాలు వేయించాలి. అప్పుడే ఆ పెంపుడు జంతువు, అదేవిధంగా పెంపుడు జంతువుతో పాటు ఇంట్లో ఉన్న వారు కూడా సురక్షితంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు. ఇలాంటి వాటి పట్ల ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా దీనివల్ల ఇప్పుడు ఇద్దరు కూడా మృత్యువాత పరిస్థితి కల్పించింది. ఇదే విధంగా ఆ కుక్కని ఇంటి బయటకి చేరుకొని ఇంటి చుట్టుపక్కల కలిసినట్టయితే వారికి కూడా ప్రాణాపై ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి వాటి పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవడం కూడా వైద్యులు సూచిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. హరి, అయితే తండ్రి కొడుకులను ఇద్దరిని కరిచిన తర్వాత 2 రోజులకి ఆ కుక్క చనిపోయింది అనే వార్త కూడా వచ్చింది. అది వాస్తవేనా? అది మొట్టమొదటిగా ఆ కుక్క చనిపోయిందని వాళ్ళు ప్రచారం చేశారు. కానీ అది చనిపోలేదు. వారు చనిపోయిన వెంటనే కుక్కని మున్సిపాలిటీ అధికారులకు అప్పచెప్పడం జరిగింది. ఆ విధ్వంసం కూడా ఇప్పుడు మనం సాక్షి టీవీ చూస్తున్నాం. వారు ఎంతో ప్రేమగా పెంచుకున్నప్పటికీ దానికి వ్యాధి సోకడంతో, అదేవిధంగా అది కరవడంతో ఒకవైపు అది మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిందని, దానికి ఆరోగ్యపరంగా కూడా చాలా మార్పులు వచ్చాయని, ఎవరు వచ్చినా సరే అరవడం, అదేవిధంగా వారిపై దూకి వారిని కరిచే ప్రాసెస్ కూడా చేస్తుందని, ఇలాంటి తరంలో వారు భయపడి మున్సిపల్ అధికారులకు దాన్ని అప్పచెప్పారు. మున్సిపల్ అధికారులు తీసుకెళ్తున్న విజయం కూడా మనం సాక్షి టీవీ చూస్తున్నాం. ఆ డాగ్ సంబంధించిన ఫోటోని కూడా చూస్తున్నాం. దాని మెడలో ఒక ట్యాగ్ ఉంది. అదేవిధంగా మొట్టమొదటిలో అంటే స్టార్టింగ్ స్టేజ్ లో చాలా బాగుండేదని, కాకపోతే ప్రేషస్ గా మారిపోయి చాలా మందిపై దాడి చేసే ప్రాసెస్ కూడా జరుగుతుందని సాక్షి చూసుకుంటే దానిని ఒక బలవ వేసి మున్సిపల్ అధికారులు తీసుకుని ఒక వెహికల్ తీసుకెళ్తున్న విజయం కూడా మనం చూస్తున్నాం. అయితే మొట్టమొదటిగా ఎవరైనా అంటే ఇది ఇంటి పక్కన వారిని కావచ్చు, ఆ వీధిలో ఎవరైనా కలిసినట్లయితే వారు కూడా గొడవ చేసే అవకాశం అని ఇలాంటి తరుణంలో కుక్క చనిపోయిందని ప్రచారం చేశారు. అయినప్పటికీ దాంట్లో వాస్తవం లేదని కూడా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సరే, ఓకే నరేష్.